ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यतौ मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्रमो देहि पदावलम्बम्। चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। హరే కృష్ణ. సో ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? ప్రభుజీ నాకు 2 రోజులును నిర్జల ఏకాదశి అని చెప్తారు. అట్లాంటి నిర్జల అంటే జలం కూడా తీసుకోకుండా మనము ఉపవాసాన్ని పాటించాలి అని అంటారు. అంటే ఏమి ఆహారం కూడా తీసుకోలేము కదా, నీళ్లు లేని ఆహారం ఏమీ లేదు. అట్లా ఎలా ఉండగలుగుతారు ప్రభుజీ? అట్లా ఉంటారా ప్రభుజీ అట్లా ఉండేవాళ్ళు కూడాను? ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ. సో చిన్న కథ చెప్తాను పాండవ నిర్జల ఏకాదశి గురించి. సో మీకు క్లియర్ గా అసలు దీని హిస్టరీ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థమవుతుంది. దీని మొదలు నేను ఒకటి చెప్పాలి. మా నానమ్మ అంటే మా నానమ్మకు అత్తగారట, ఆవిడ సూర్యుడితో ఇది వ్రతం పట్టుకున్నారు. సూర్యుడిని చూడకుండా భోంచేయను అనేది. ఏదైనా కారణం వల్ల మబ్బు వచ్చి ఒక్కొక్కసారి వర్షాకాలంలో సూర్యుడే కనిపించడు కదా, అప్పుడైతే ఆవిడ భోజనమే చెయ్యరట. 3 రోజులు కనిపించలేదంటే 3 రోజులు కూడా భోజనం చేయకుండా ఉండేవారట. కానీ జలం తీసుకునేవారు. జలం తీసుకుంటేనైనా ఉండగలరు, కానీ నిర్జలంగా ఉండేది అనేది చాలా కష్టమైనది కదా. ఎస్ మాతాజీ. సో నిర్జల అనేది అంటే ఏంటంటే ఏకాదశి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్
గ్రెయిన్స్ అండ్ బీన్స్ తీసుకోకూడదు. గ్రెయిన్స్ అంటే గింజలు, బీన్స్, ఇవి రెండు తీసుకోకూడదు అనమాట. చిక్కుళ్ళు ప్లస్ గింజలు, ధాన్యం తీసుకోకూడదు. ధాన్యం అయితే తీసుకోకూడదు. దాంట్లో యూజువల్గా ఏకాదశి అంటే ఎలా చేసేవారంటే ప్రతి ఏకాదశికి కంప్లీట్గా నిర్జల్ అంటే ఏమీ ఆహారం తీసుకోకుండా నీరు కూడా తాగకుండా ఉండేవాళ్ళు యూజువల్గా. అట్లా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే అందరూ అలా ఉండలేకపోతున్నారు కాబట్టి అట్లీస్ట్ గ్రెయిన్స్ అండ్ బీన్స్ తీసుకోవద్దు అంటారు. ఎందుకు అంటే ఈ ఏకాదశి రోజు గ్రెయిన్స్ అండ్ బీన్స్ మధ్యలో పాపాలు చేరుతాయన్నమాట. సో లోకంలో ఉన్న పాపాలన్నీ వెళ్ళి ఈ గింజల్లో, ధాన్యంలో ప్లస్ చిక్కుడులో ఉంటాయన్నమాట. చిక్కుడు గింజల్లో. సో మనం అవి తీసుకుంటే యూజువల్గా పాపాలు తింటుంటాము. కాబట్టి అవి లేకుండా అంటే అవి లేకుండా చాలా చేసుకోవచ్చు మనం. సగ్గుబియ్యం ఉంటుంది. తర్వాత ఉపవాస్ ఫ్లోర్ అని దొరుకుతుంది దాంతోటి. తర్వాత బగర్ రైస్ అని దొరుకుతుంది. అది కీన్వా రూట్స్ నుంచి వస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ప్లస్ ఆమ్, ఆమ్, ఆలుగడ్డ, సో ఇవన్నీ పొటాటోస్. అంటే ఇది వాడచ్చా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వాడుకోవచ్చు. అవి అవి పసుపు కూడా ఓన్లీ కొమ్ములు వాడమంటారు. ఎందుకంటే పిండి తగలకూడదు దానికి. యూజువల్గా మీరు పసుపు ఎక్కడైనా పట్టించడానికి వెళ్తే రెండు ఒక దగ్గరే ఉంటాయి, బియ్యం దిన్ను పసుపుది. సో దాంట్లో మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట గాలికి. కాబట్టి సో అవి అవి తినకుండా అదొక లెవెల్. అంటే ఆ రోజు మీరు ఫాస్టింగ్ చేస్తున్నట్టే, ఎందుకంటే మీరు ధాన్యం చిక్కుళ్ళు తినట్లేరు కాబట్టి. కానీ కొందరు నిర్జలు కూడా చేస్తారు. అంటే ఏమీ నీళ్లు కూడా తాగకుండా చేస్తారనమాట. ఫుల్ డే చేసి మన తెల్లారి వాళ్ళ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత స్నానం చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు నీళ్లు తాగుతూ. సో అసలు ఈ నిర్జల్ ఏకాదశి అనేది ఎలా వచ్చింది అంటే, సో ఈ పాండవులలో భీముడు వాళ్ళు ఎప్పుడైతే ఈ లాక్షాగృహాన్ని కాలబెడతారో కౌరవులు, సో ఈ కుంతి మహారాణి ప్లస్ వీళ్ళందరూ హరే కృష్ణ ఎన్కే ఐఫోన్ ఎవరు ప్రభుజీ మాతాజీ మీరు? హరే కృష్ణ ప్రభు. నేను నీరజ. ఓ నీరజ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ప్రభు. వెల్కమ్ వెల్కమ్. సో ఈ భక్తి రిక్షా మనకు ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి జరుగుతుంది సార్, ఎవ్రీ వీక్. సో ఎవ్రీ ఓకే వీక్ ప్రభు. తెలుగులో ఉంటుంది అనమాట, ఓకే ఆన్లైన్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. సో ఈ పాండవ నిర్జల్ అనేది ఎలా వచ్చింది అంటే లాక్షాగృహంలో ఎప్పుడైతే కౌరవులు పాండవులు ఉన్న చోట ఇల్లు కాలబెడదామని చెప్పి ప్రయత్నం చేస్తారో, వాళ్ళు స్వరంగ మార్గం కింది నుండి వెళ్ళి తోకుంటూ వెళ్ళి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అందరూ వాళ్ళు కాలి చనిపోయారు అనుకుంటారు, 5 పాండవులు కుంతి మహారాణితో సహా. కానీ వీళ్ళు ఎస్కేప్ అయిపోయి బయటకు వచ్చేసి ఎవరికి తెలియకుండా కొన్ని రోజులు ఉంటారనమాట. సో అప్పుడు వెళ్తూ వెళ్తూ వీళ్ళు ఏకచక్రపురానికి వెళ్తారు. సో ఏకచక్రపురంలో అక్కడ ఒక బ్రాహ్మణుని వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. సో ఆ బ్రాహ్మణుడు అంటే ఆమెకు భర్త చనిపోతాడు. సో కొడుకుతో ఉంటుంది విడో ఒకతే. సో వాళ్ళ ఇంట్లో వీళ్ళకు షెల్టర్ ఇస్తారనమాట. వీళ్ళు అప్పుడు పాండవులను ఇంకా డిక్లేర్ చేయలేదు. వీళ్ళు ఏదో బ్రాహ్మణులాగా వేషం వేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. సో అక్కడ ఒక బకా అనే రాక్షసుడు వచ్చేసి ఆ ఊరి మీద పడేసి అందరినీ అలజడి చేసి తినేవాడు అనమాట. సో అయితే అప్పుడు ఊర్లో అందరు కలిసి ప్రతిరోజు ఈ టెన్షన్తో ఎలా బ్రతకగలుగుతాం మనము, ఆ బకా అనే రాక్షసుడు బకాసురుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఎంతమందిని తింటాడు, ఎట్లా తింటాడు తెలియదు కదా మనకి. ఆ టెర్రర్లో ఆ టెన్షన్లో ఉండేదానికంటే ఒక ఒప్పందం చేసుకుందాం అని చెప్పేసి ఆ బకాసురుడితో ఒక ఒప్పందం చేస్తారనమాట. ఏంటంటే మీకు ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక పెద్ద వ్యాగన్, ఒక పెద్ద బండి నిండా మీకు చాలా గుట్టలాగా ఉంటుందన్నమాట ఆహారం. సో అదంతా నేను పంపిస్తాం మేము. ప్లస్ దాంతో పాటు ఆ డ్రైవర్ ఎవరైతే ఆ బండిని తోలుకొని వస్తాడో అతను కూడా నీకు డెజర్ట్ లాగా తినేసేయచ్చు, లేదా అపెటైజర్ అని చెప్తారనమాట.
సో అప్పుడు హరే కృష్ణ గౌరవప్రేమి మాలిని మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామ్. నిర్జల ఏకాదశి గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అయితే అట్లా ఒప్పందం చేసుకొని రోజు ఒకరి ఇంట్లో నుంచి వెళ్ళాలన్నమాట. ఆ 15 రోజులకు ఒకసారి ఆ బండేడు ప్రసాదం చేయాలి. ప్లస్ ఎవరైతే ఆ ప్రసాదం తోలుకొని వెళ్తారో వాళ్ళ కొడుకుని పంపిస్తే ఆ కొడుకుతో పాటు అదంతా బండెడు అన్నం అదంతా తినేస్తుందన్నమాట ఈ రాక్షసుడు బకాసురుడు. సో అప్పుడు ఈ పాండవులు ఉన్నప్పుడు బ్రాహ్మణ వేషంలో వాళ్ళు రోజు బయటికెళ్ళి భిక్ష అవి ఇవి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ భీముడికి చాలా ఆకలి అన్నమాట. వృకోదర అంటారు. వృకోదర అంటే ఆయనకి ఎంత ఆకలి ఉంటుందంటే ఎంత తిన్నా సరే ఇంకా ఆకలి, బాగా ఆకలిగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రాజుల కుటుంబంలో పుట్టాడు. రాజ్యం మంచిగా రాజ్యంలో ఉంటే రకరకాల ఆ, పదార్థాలన్నీ తినేవాడు, ప్రసాదం. కానీ అడవులోకి వెళ్ళినప్పుడు భిక్ష ఏది వస్తే అదంతా తెచ్చేసి కుంతి మహారాణి ఉండేదన్నమాట. వండిన తర్వాత 2 భాగాలుగా చేసేది. ఒక సగభాగం అంతా భీముడికి పెట్టి మిగతా సగభాగం అంతా కుంతి మహారాణి, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు వీళ్ళందరూ 5 ఒక భాగం తింటే ఒక్క భాగం హాఫ్ అంతా భీముడికి పెట్టేవారనమాట. అయినా భీముడికి ఇంకా ఆకలి ఎక్కువ ఉండేదన్నమాట. సో ఆయనకు ఆ జఠరాగ్ని ఎంత ఉంటుందంటే వృకోదర అంటారు ఆయన్ని. అంత జఠరాగ్ని అన్నమాట. ప్లస్ ఆయన పనులు కూడా చాలా చాలా ఎక్కువ చేస్తాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఆ లాక్షాగృహం కాలిపోతుంటే ఆ స్వరంగ మార్గం నుంచి వాళ్ళు లోపలికి వచ్చేసి బయటికి వచ్చిన తర్వాత అందరూ అలసిపోతారు. ఎందుకంటే 1 ఇయర్ నుంచి వాళ్ళు ఎప్పుడు చనిపోతారు, ఏ నైట్ నిప్పంటిస్తారు అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ప్రతిరోజు ఒకరు నిద్ర లేకుండా అట్లా ఉండేవాళ్ళు. ప్లస్ ఆ టెన్షన్‌తో నిద్ర లేకుండా, సరిగ్గా తినకుండా అందరూ అలిసిపోతారు నడుస్తూ, నడుస్తూ, నడుస్తూ వెళ్తుంటే. అప్పుడు భీముడు ఏం చేస్తాడంటే, ఆయన చేతులు ఇలా చాపేసి ఇద్దరన్నల్ని ఇద్దరు అన్న యుధిష్ఠిరుడు, అర్జునుడిని ఒక సైడ్ కూర్చోబెట్టుకొని, నకులుడు, సహదేవుడు ఒక సైడ్ కూర్చోబెట్టుకొని, కుంతి మహారాణి మెడ మీద కూర్చోబెట్టుకొని, ఆయన పరిగెడుతూ ఉంటాడనమాట. ఎంత దూరం పరిగెడతాడంటే, ఎలా పరిగెడతాడంటే, ఆయనే పరిగెడుతుంటే ఒక సుడిగాలి వచ్చినట్టు ఉంటుందన్నమాట. ఏనుగులు ఇవన్నీ అక్కడున్న పశువులన్నీ చాలా టెన్షన్ పడేవన్నమాట. సో అంత ఫాస్ట్‌గా పరిగెత్తేవాడు. సో అంత ఎనర్జీ అటువంటి పనులు చేసేవాడు. అసలు మనం ఇలా ఇలా పెట్టి ఒక గంట సేపు కూడా మనం ఇలా ఉంచలేం. గంట సేపేంటి, ఒక 10 మినిట్స్ కూడా ఉంచలేం ఇలా. అలాంటిది వాళ్ళ మీద ఇంకా నలుగురిని కూర్చోబెట్టుకొని, మెడ మీద కూర్చోబెట్టుకొని అలా పరిగెడుతున్నాడంటే ఎంత బలం ఉంటుందో ఆలోచించండి. సో అట్లా ప్లస్ ఆకలి కూడా చాలా ఎక్కువనమాట. అయితే అలా అడవిలో ఉన్నప్పుడు ఒకసారి ఒక కృష్ణని కలిసినప్పుడు అడుగుతాడనమాట. "ఓ కృష్ణ, ప్రతిరోజు ప్రతి 2 వారాలకు ఒకసారి ఏకాదశి వస్తుంది. అందరూ చక్కగా నిర్జలు పాటిస్తున్నారు. వాళ్ళకి ఏం టెన్షన్ లేదు. ఈజీగా ఫాలో అవుతున్నారు వాళ్ళు. నేను మాత్రం మీకు తెలుసు కదా! నాకు జఠరాగ్ని ఎక్కువ, ఆకలి ఎక్కువ. సో, నేనిది పాటించలేకపోతున్నాను ఏకాదశి. నాకేదన్నా చెప్పండి, శాస్త్రంలో ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి. ఏదైనా రిలీఫ్ ఉంటే చెప్పండి నాకని." అప్పుడు కృష్ణ భగవానుడు ఏమంటాడంటే, "ఓకే. ఈ సమ్మర్ టైమ్‌లో జూన్ మాసంలో వచ్చే ఈ యొక్క ఏకాదశి ఉంటుంది. దాన్ని నువ్వు గనక ఆ రోజు ఏమి ఆహారం తినకుండా, నీరు కూడా తాగకుండా ఉంటే, మిగతా అన్ని ఏకాదశుల్లో ఏమన్నా చిన్న చిన్న ఫాల్ట్స్ ఉన్నా సరే, చేయలేకపోయినా సరే, అవన్నీ చేసినంత ఫలితం వస్తుంది నీకు అన్ని ఏకాదశులు. సంవత్సరంలో ఎన్ని 24 ఏకాదశులుంటాయి. 26 ఏకాదశులొస్తాయి. సో, 26 ఏకాదశుల్లో కోర్స్ భీముడు ఎప్పుడు కూడా గింజలు, ధాన్యము ఇవి తినలేదు ఏకాదశి రోజు. కానీ ఆయన ఇవన్నీ తింటాడనమాట. పొటాటోస్ ఇలాంటివన్నీ తినేవాడు. సో, అవన్నీ ఏం తిన్నా సరే నీకు మొత్తం ఏమన్నా అవకతవకలున్నా సరే ఈ యొక్క ఏకాదశి చేస్తే అన్ని ఏకాదశులు సరిగ్గా పాటించినంత ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ రూల్ ఏంటంటే ఈ ఒక్కరోజు మాత్రం ఆహారం తినకూడదు, నీళ్లు కూడా తాగకూడదు. అలా ఉండాలి. సో, అయితే భీముడు అది జాగ్రత్తగా పాటిస్తూ ఉంటాడనమాట. అందుకే ఇది పాండవ నిర్జల ఏకాదశి అని వస్తుంది పేరు.
సో ఈ ఏకాదశి రోజు యూజువల్గా నీళ్లు కూడా తాగకుండా ఏమి తినకుండా ఉంటారు డివోటీస్. సో అట్లా ఒకరోజు ఇక వీళ్ళ టైం వస్తుంది. వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు విడో, భర్త చనిపోయిన ఆమె ఇంకా ఏడుస్తూ ఉంటుందన్నమాట. కొడుకును ఒక బండెడు ప్రసాదం అంతా తయారు చేసేసి పంపిస్తూ, కొడుకును కూడా పంపిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని కుంతి మహారాణి అంటే, నాకు నా భర్త ఎలాగో చనిపోయాడు, ఒక్కడే కొడుకు, ఈ కొడుకుని ఇవాళ పంపించాల్సిన పరిస్థితి వచ్చింది నాకు, ఇంకా ఈ కొడుకు లేకుంటే నేను ఎలా ఉండాలి అని ఏడుస్తుందన్నమాట. అప్పుడు కుంతి మహారాణి అంటుంది, నువ్వేం టెన్షన్ పడకు, నాకు 5 కుమారులు ఉన్నారు, నేను మా కొడుకుని పంపిస్తాను. అంటే వద్దొద్దు, మీరు మీరు మా ఇంట్లో అతిథి, మీరు ఎట్లా వెళ్తారు, నేనే పంపిస్తాను నా కొడుకుని అని. కానీ ఆమెకు తెలియదు వీళ్ళు పాండవులు, ప్లస్ అందులో స్పెషల్లీ భీముడు. సో కుంతి మహారాణికి తెలుసు భీముడు ఎంత స్ట్రాంగ్ అనేది. చిన్నప్పుడు ఒకసారి కుంతి మహారాణి పుట్టిన శిశువుకు పాలిస్తూ ఉంటే ఒకసారి ఒక పులి వచ్చి అరుస్తుందన్నమాట. అరవగానే భయపడిపోయి ఆ బాబుని ఇట్లా 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 వదిలేస్తుంది. వదిలేసేటప్పుడు ఆ బాబు వెళ్ళి ఒక బండ మీద పడతాడనమాట. అందరూ టెన్షన్‌గా వెళ్ళి ఫాస్ట్‌గా ఉరికి తీసుకొని చూసి ఏం కాలేదు కదా అని అటు ఇటు చూస్తే ఆ బా భీముడికేమీ కాదు. కానీ ఆ బండ మాత్రం మొత్తం ఎట్లా అవుతుందంటే పౌడర్ అయిపోతుంది. అప్పుడు అతనికి భీముడు అని పేరు పెడతారనమాట. అంత స్ట్రాంగ్ అనమాట భీముడు. సో ఒక బండను కూడా చిన్న శిశువుగా ఉన్నప్పుడే పౌడర్ చేశాడు. సో అప్పటినుంచి భీముడంటే అంత కాన్ఫిడెన్స్. సో కుంతి మహారాణికి తెలుసు భీముడు ఎటువంటి వాడనేది. సో నువ్వేం టెన్షన్ పడకు, నా కొడుకుని పంపిస్తానని భీముని పంపిస్తారు. ఇంకా భీముడికేముంది, అంత ఆహారం ఒకటేసారి కనపడే వరకు, ప్లస్ అదంతా ప్రసాదం కృష్ణకి ఆఫర్ చేసి దారిలో వెళ్తూ తినుకుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్ళినాక కూడా ఆగి మొత్తం భోజనం అంతా తింటాడనమాట. అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల పిండి పదార్థాలు, అన్ని రకాల స్వీట్స్ ఆ బండిలో ఉన్నాయి అన్నీ తినేస్తాడు. తినేసి ఈయనకు ఆకలవుతుంది బకాసురుడికి. ఇంకా ఎవరు రాలేదని ఇట్లా బయటకొచ్చి చూసేవరకి బండి అంతా ఎంప్టీ అయిపోతుంది. ఎంప్టీ అయిపోయి ఈయనేంటి మంచిగా చక్కగా తింటున్నాడు ఆడ. అయితే చాలా గట్టిగా అరుస్తాడనమాట. తిడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు? అసలు నాకు తెచ్చిన ఆహారం నువ్వు తినే అంత ధైర్యం ఎలా ఉంది అని అవి ఇవి తిడుతూ ఉంటే ఈయనేం పట్టించుకోడు. ఎందుకంటే ఇంకా ఫినిష్ చేయాలి ఆ ప్రసాదం. ఇంకా ఉన్న ప్రసాదం అంతా తినాలని చెప్పేసి ఆయన చాలా కుతూహలంగా అవన్నీ తింటుంటాడు. అప్పటికే ఆయనొచ్చేసి ఎనకాల కొడుతూ ఉంటాడు. అప్పుడు, అప్పుడు కూడా ఈయనకెట్లా అంటే ఒక మసాజ్ చేసినట్టు ఉంటుంది ఆ దెబ్బలకి. సో, మొత్తం ఫినిష్ అంతా ప్రసాదం అంతా ఫినిష్ చేసిన తర్వాత అప్పుడెళ్ళి నోరు అవన్నీ చెయ్యన్నీ కడుక్కొని అప్పుడొచ్చేసి కొద్దిగా మిగిలిపోయింటుంది ప్రభుజీ. వాడిపై గుద్దిన తర్వాత ఇంకా ఎక్కువ సెటిల్ అయిపోతుంది అనమాట. ఇంకా చేయడానికి అవకాశం అవుతుంది వాడు గుద్దేటప్పుడు. ఆయన రాక్షసుడు వెన్ను మీద ఒక దెబ్బ వేసేటప్పటికి పొట్టలో అంతా సెటిల్ అయిపోయి మరీ బాగా తినగలుగుతాడట, కథలో అలా చెప్తారు. యెస్ మాతాజీ. సో, అయితే అలా మొత్తం తినేసిన తర్వాత ఆయన వాష్ చేసుకొనొచ్చేసి అప్పుడు ఆయనని ఎలా కొడతాడంటే కంప్లీట్‌గా ఆయన యొక్క అవయవాలు ఎక్కడ ఏ అవయవం ఉంది అనేది లేకుండా ఒక ముద్దలాగా చేస్తాడనమాట. ఒక సమోసా లోపట ఫిల్లింగ్ చేస్తాం గదా! సమోసా లోపట ఫిల్లింగ్ అదెలా ఉంటుందో అలా తయారు చేస్తాడు. ఒక పేస్ట్ లాగా ఆయనని. అట్లా ఆయనని సంహరిస్తాడనమాట. సో, అట్లా ఆహ్, అంటే అంత ఆకలి, అంత బలమున్న ఆహ్, భీముడు. సో, ఆయనకు కృష్ణ ఈ యొక్క చిట్కా చెప్తాడనమాట. ఈరోజు ఏకాదశి ఎస్పెషల్లీ నిన్న వచ్చిన ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి. ఆ ఏకాదశి ఫాలో అయితే మీకు మిగతా ఏకాదశిల్లో ఒక్కొక్కసారి మనము ఆహ్, గ్రెయిన్స్, బీన్స్ లేకుండా అంటే గింజలు, చిక్కుళ్ళు లేకుండా గూడా తిని, ఒక్కొక్కసారి తెల్లారి ద్వాదశి రోజు ఫాస్ట్ బ్రేకింగ్ గడియలనే ఎగ్జాక్ట్ టైమ్ ఉంటుంది. ఆ టైంలో గనుక మనం ఫాస్ట్ బ్రేక్ చేయకపోయినా సరే, ఏమన్నా చిన్న చిన్న అవకతవకలు మనకు తెలియకుండా ఉండే అవకతవకలుంటే అవన్నీ సెట్ అయిపోతాయి. అన్ని ఏకాదశులు 26 ఏకాదశులు చేసిన ఫలితం వస్తుందనమాట. అందుకని దీన్ని పాండవ నిర్జల్ అంటారు. సో, అలా వచ్చిందనమాట ఈ పేరు. చాలా థ్యాంక్స్. అది తెలీదు నాకు. ఈ కథ తెలుసు గానీ దీని నుంచి వచ్చింది ఇది అనేది నాకు తెలిసుండలేదు. నిర్జల ఏకాదశి వచ్చి ఇలా పాండవుల దీని వల్ల మనకు వచ్చింది. చాలా థ్యాంక్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సరిత మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఓకే. ఇంకేమన్నా ఎవరికన్నా ప్రశ్నలున్నాయా?
హరే కృష్ణ ప్రభుజీ. కర్మలు ప్రారబ్ధ పూట బీజ వాటి గురించి చెప్పండి ప్రభుజీ. షూర్ మాతాజీ. సో కర్మ అనేది బేసికల్లీ మనకు అప్రారబ్ధ కర్మ ఒకటి, ప్రారబ్ధ కర్మ 2 రకాలుగా ఉంటాయి. సో మనం ఎప్పుడైనా సరే, మనం ఏ పని చేసినా సరే, పుణ్యం చేసినా సరే, పాపం చేసినా సరే ఏమవుతుందంటే, ఒక 2 బ్యాంక్ అకౌంట్లు ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ అకౌంట్‌లో రూ. 1000 వేశారనుకోండి, అందులో 1000 ఉంటాయి. తర్వాత ఒక 1,00,000 వేశారు, 1,00,000 1000 ఉంటాయి. తర్వాత ఇంకొన్ని వేశారు, అలా పెరుగుతూ ఉంటుంది. మీరు ఏ పుణ్యం చేసినా సరే, ఎప్పుడైనా సరే, ఆ పుణ్యం అకౌంట్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఏ చిన్న పాపం ఎక్కడ తప్పు చేసినా సరే, పాపం అకౌంట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ పుణ్యం అకౌంట్, పాప అకౌంట్ మనతోనే ఉంటుంది. అయితే ఆ అకౌంట్‌లో ఉన్నదంతా అప్రారబ్ధ కర్మ. అంటే ఇంకా అది పరిపక్వత చెందలేదన్నమాట. అంటే ఏదో బ్యాగ్‌లో ఉంది, సంచిలో ఉంది. మనం చేసిన అన్ని మంచి పనులు, మన మంచి కర్మ, చెడు కర్మ అనేది ఆ సంచిల్లో ఉన్నాయన్నమాట. అకౌంట్స్‌లో ఉన్నాయి. ఇవన్నీ యమధర్మరాజు దగ్గర ఉంటాయి. సో మనకేం చేస్తాడంటే, మనము జన్మించినప్పుడు మనకి ఏ శరీరం కావాలి, మన యొక్క కర్మ కోటా అంతా చూస్తారనమాట. ఈయనకి ఎంతుంది, పుణ్యం కోటా ఎంతుంది, పాపం కోటా ఎంతుంది. సో ఈ జన్మలో ఇంత మట్టుకే పుణ్యం, ఇంత మట్టుకే పాపం, ప్లస్ టైమింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా పుట్టిన తర్వాత 26 సంవత్సరాలకు ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి. ఆ యాక్సిడెంట్ అయ్యేది వాళ్ళ ఆ ఖాతాలో ఉంది. ఆ ఖాతాలో ఉన్నదంతా అప్రారబ్ధ కర్మ. కానీ ఎప్పుడైతే 26వ సంవత్సరం ఆ డేట్ వచ్చిందో, అప్పుడు అది ప్రారబ్ధ కర్మ. అంటే వచ్చేసింది. మనకు అయితుందది. సో అట్లా. సో మన అప్రారబ్ధ కర్మ అంటే మన యొక్క కర్మ అకౌంట్‌లో ఉన్నది. ఇంకా మనకు రాలేదు. కానీ అకౌంట్‌లో ఉంది. అది అప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే, అది ఆల్రెడీ పరిపక్వత చెంది మనకు లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా 40 సంవత్సరాలకు ఒక డిసీజ్ రావడం. అట్లా. లేదా 40 సంవత్సరాలకు ఒక కష్టం రావడం. 25 సంవత్సరాలకు ఒక మంచి జరగడం. 32 సంవత్సరాలకు ఇంకొక కష్టం జరగడం. ఇట్లాంటియన్నీ అవి ప్రారంభం అయ్యాయన్నమాట. అంటే అవి జరుగుతున్నాయి ఇంకా. సో ఎప్పుడైతే అకౌంట్‌లోనే ఉండి ఇంకా మన అకౌంట్ మనకు డైరెక్ట్‌గా మన దగ్గరికి రాలేదో అది అప్రారబ్ధ కర్మ. ఎప్పుడైతే మనకు లభించిందో అది ప్రారబ్ధ కర్మ. ఎక్స్‌క్యూజ్ మీ. కర్మం ప్రారబ్ధ కర్మం అని చెప్పారు కదా! అది మంచి, చెడు 2 ఉంటుందా ప్రభుజీ? చెడునే ఉంటుందా? 2 మాతాజీ. మంచి, చెడు. మంచి కూడా అవ్వచ్చు, చెడు కూడా అవ్వచ్చు. యెస్. మీరు చూసారు గదా! అప్పుడప్పుడు కరెక్ట్ 35 ఇయర్స్‌లో ఒకరికి లాటరీ తగులుతుంది. లేదా 35 ఇయర్స్‌కి వాళ్ళకి అంతవరకు కష్టాలుండి అప్పటి నుంచి కొంచెం మంచి సుఖాలొస్తాయి. కొందరు ఇల్లు కట్టుకుందామని ఎన్ని రోజుల నుంచి అనుకుంటూ ఉంటే, కొన్ని రోజుల తర్వాత ఇల్లు కట్టుకోగలుగుతారు. అట్లా. సో మంచి జరగొచ్చు, చెడు జరగొచ్చు. సో అప్రారబ్ధ, ప్రారబ్ధ, మంచి, చెడు 2. 2 టైం అన్నమాట. రావాలి ప్రభుజీ. అది ఏంటి మాతాజీ? మంచి గాని చెడు గాని జరగడానికి ఆ సమయం అనేది రావాలేమో ప్రభుజీ. యెస్ మాతాజీ. యెస్. ఆ టైంకొచ్చినప్పుడే అది వస్తుందన్నమాట బయటికి. సో బయటికి మన అకౌంట్‌లోకి మనకిచ్చారనుకోండి, అప్పుడది ప్రారబ్ధం అవుతుంది. అంతవరకు అప్రారబ్ధ కర్మలాగా ఉంటుంది. సో ఇవి 2. ఇంకోటి కూట, బీజ. సో కూట, బీజ అంటే ఏంటంటే, బీజ అంటే విత్తనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఒక చెడు చేసే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికన్నా దొంగతనం చేసే స్వభావం ఉంది. దీనితోటి మనం మనకు చెడు ఏమేమి అలవాట్లున్నాయో దాన్ని మీరు పెట్టుకోండి. అర్థమవుతుంది. ఒక వ్యక్తికి దొంగతనం చేసే అలవాటు ఉంటుంది. ఆయనేం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. చేసే ముందు తెలుసు ఆయనకి దొంగతనం తప్పు అని తెలుసు. అయినా చేస్తాడు. ఎవరు చూడరు, దొరకడు. సో పర్లేదు ఈసారి ఏం కాలేదు. దొంగతనం మాత్రం చేశాడు. సరే ఆయన అకౌంట్‌లో ఆ తప్పు పడిపోయింది. నెక్స్ట్ ఇంకోసారి ఏమవుతుంది? మళ్ళీ దొంగతనం చేస్తాడు. మళ్ళీ ఈసారి పట్టుబడతాడు. పట్టుబడ్డాక జైలుకి వెళ్తాడు. శిక్ష ఇస్తారు బాగా. ఒక 2 సంవత్సరాలు జైలు శిక్ష అవన్నీ ఉంటే మళ్ళీ బయటికి పంపిస్తారు. బయటికి పంపించినాక ఆయనకు తెలుసు ఇప్పుడు దొంగతనం చేయకూడదు. అది చేస్తే నాకు శిక్ష పడుతుంది. ఈ 2 తెలుసు. అయినా చేస్తాడు. ఎందుకంటే కూటా బీజ అనేది ఉంటుందన్నమాట. సో ఆ విత్తనం ఇంకా ఉంది. ఆ చెడు చేసే స్వభావమైన విత్తనం అలాగుంటుంది.
మనం పాపం చేసే విత్తనం అలా ఉంది కాబట్టి చాలా మంది సంకల్పించుకుంటారు. ఓకే. ఇవాల్టి నుంచి నేను ఇంకా ఈ తప్పు మళ్ళీ చేయను అని అనుకుంటారు. కానీ మళ్ళీ ఆ ఫోర్స్‌తో మళ్ళీ చేస్తారు. సో, దాన్ని ఏంటంటే ఆ విత్తనం అలా ఉంటుంది కాబట్టి ఆ విత్తనము కూట, బీజ. సో, ఆ స్వభావము కూట, ఆ యొక్క విత్తనము బీజ. సో, ఈ 2 కూడా ఉంటాయన్నమాట. సో, ఒకసారి మనకు ప్రారబ్ధ కర్మ అంటే ఆల్రెడీ వచ్చేసింది. అప్రారబ్ధ అంటే ఇంకా అకౌంట్‌లో ఉంది. ఇంకా రాలేదు. కానీ ఆ స్వభావం ఉందనుకోండి, మీరు అన్నీ అనుభవించినా సరే, మళ్ళీ ఆ స్వభావం ఉంది కాబట్టి మళ్ళీ ఆ తప్పు చేస్తారు. మళ్ళీ ఆ తప్పు చేస్తారు. మళ్ళీ ఆ అకౌంట్ నడుస్తూనే ఉంటుందలా. అయితే ఈ వేదాసులలో మనకు ఒక్కోసారి ఏం చెప్తారంటే, ప్రాయశ్చిత్త అని చెప్తారు. ఒకవేళ మీరు ఈ తప్పు చేశారనుకోండి, మీరు ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. గోహత్య చేశారనుకోండి, ఈ ప్రాయశ్చిత్తం చేయాలి. ఎవరికన్నా మోసం చేశారనుకోండి, ఈ ప్రాయశ్చిత్తం చేయాలి. ఇవన్నీ వర్క్ అవుతాయి. వేదాస్ ప్రకారం మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఆ ప్రాయశ్చిత్త చేస్తే ఆ తప్పు వరకు పోతుంది. కానీ మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేస్తారు వాళ్ళు. ఇదేందంటే ఒక ఏనుగు మంచిగా నీళ్ళలోకి చెరువులోకి వెళ్లి చక్కగా స్నానం చేసి బయటకొచ్చి ఏం చేస్తుంది మళ్ళా ఏనుగు? అంతా బురద పూసేసుకుంటుంది. సో, స్నానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఆ ఏనుగుకి? అట్లాగే ఈ వ్యక్తులందరూ ఏం చేస్తున్నారంటే వేదాస్‌లో ఉన్న ఈ యొక్క వాటిని తీసుకొని ఆహ్, వాళ్ళేం చేస్తున్నారంటే ప్రాయశ్చిత్తం చేస్తున్నారనమాట. సో, ఈ ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళ పాపాలు తొలగించుకుంటున్నారు. మళ్ళీ ఆ స్వభావం, ఆ బీజ కూట ఉంది కాబట్టి మళ్ళీ ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారనమాట. అయితే ఎప్పుడైతే మీరు డివోషనల్ సర్వీస్‌కొస్తారో, ఎప్పుడైతే మీరు ఈ భగవంతుని భక్తియుత సేవలోకొస్తారో, శ్రీమద్ భాగవతం చదవడం కానీ, భగవద్గీత చదవడం కానీ, చాంటింగ్ చేయడం కానీ మొదలుపెడతారో, మీ యొక్క బీజ మీ యొక్క కూట, బీజ ప్లస్ అప్రారబ్ధ కర్మ అన్నీ ఎళ్ళిపోతాయి. అన్నీ పోతాయి. జీరో అయిపోతుందనమాట. అంటే చెడు చేసే స్వభావం నుంచి వేర్లతో సహా పెకిలింపబడుతుంది. అందుకే మీరు డివోటీస్‌ని చూస్తే అంతకుముందు రకరకాల తప్పు చేసేవాళ్ళు కూడా రకరకాల తిండి పదార్థాలు అలవాటు ఉన్నవాళ్ళైనా సరే, ఒక్కసారి చాంటింగ్ చేయడం మొదలుపెట్టి టెంపుల్‌కి వచ్చేసి డివోటీస్‌తో అసోసియేట్ అయిపోతే వాళ్ళకు అటువంటిది మళ్ళీ చేయాలనే ఆలోచన కూడా ఉండదన్నమాట. ఎలా పోయిందది? అది ప్యూర్ డివోషనల్ సర్వీస్ యొక్క స్వభావం. భక్తియుత సేవ యొక్క స్వభావం. ప్రభుజీ ఈ ఇది ఒక నేచర్ ఉంది కదా, దొంగతనం చేయడము అనేది. నాకు ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంది. మా అన్నయ్య ఇంటి ఎదురింట్లో ఒక డాక్టర్ ఆవిడ. షీఈ్ వెరీ వెల్ నోన్ డాక్టర్. ఎవరింటికి వెళ్ళినా కూడా ఏదో ఒక చేతిలో ఎవరికి తెలియకుండా పట్టుకెళ్ళిపోతుంది ఆవిడ. మా ఇంటికి వచ్చినప్పుడు వెండి కుంకుమని తీసుకెళ్ళిపోయింది. అందువల్ల ఆవిడకి అలా దాన్ని సైకలాజికల్ గా ట్రీట్ చేస్తారు అని అంటారు. ఇట్స్ సైకలాజికల్ డిఫెక్ట్ అనేసి. ఈజ్ ఇట్ ట్రూ ప్రభుజీ? డిజార్డర్, సైకలాజికల్ డిజార్డర్ అంటారంట దీన్ని. వెల్ మాతాజీ, అంటే సైకలాజికల్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే కొన్ని ట్రీట్మెంట్స్‌తో అవుతాయి. కొన్ని ట్రీట్మెంట్స్‌తో కావు. కానీ పాపం చేసే స్వభావం అది తీసేయలేరు సైకలాజికల్‌గా. మేబీ టెంపరరీగా రిలీఫ్‌గా కొన్ని చెప్తారు వాళ్ళకు. మీరు వెళ్ళినప్పుడు ఇగో ఇది ఇలా చెప్పుకోవాలి. మీరు ఇలా అనుకోవాలి. కొన్ని చిట్కాలు చెప్తారు అది చేయకుండా ఉండడానికి. కానీ ఆ స్వభావం ఆ యొక్క కూట ప్లస్ బీజ అవి 2 తీసేసే అవకాశం దేనితో ఉండదు మాతాజీ. షీఈ్ ఎ వెరీ నైస్ లేడీ. బట్ ఐ డోంట్ నో ఎందుకు ఆవిడ అలా చేస్తుంది. నాకు తెలియదు అనుకో. బట్ యాజ్ ఎ డాక్టర్ షీఈ్ వెరీ గుడ్. కానీ ఆమెలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకుని వచ్చేస్తుందంట ఆవిడ. ఆవిడకి అలా మైండ్ ఇన్స్టిగేట్ చేస్తుందంట ఆవిడని. చూడండి, ఆమెకు ఆ సిన్ చేసే స్వభావం ఉంది. చాలా మందికి అదొక్కటే ఎగ్జాంపుల్ అని కాదు. యూజువల్‌గా స్క్రూటినైజింగ్‌గా చూస్తే ప్రతి ఒక్కరిలో ఏదో పాపం చేసే స్వభావం ఉంటుంది. కొందరు అబద్ధం చెప్పడంలో ఉంటుంది. కొందరు కొన్ని వ్యవహారాలు చేయడము, కొన్ని తప్పులు చేయడము, ఎవరు చూడనప్పుడు కొన్ని తప్పులు చేయడము, ఇలాంటి స్వభావం చాలా మందికి చాలా ఉంటుందన్నమాట. సో, అది పోవాలి అంటే ప్యూర్ డివోషనల్ సర్వీస్. మనము భక్తియుత సేవ, సంపూర్ణ భక్తియుత కృష్ణ భగవానుని భక్తియుత సేవలోకి వస్తేనే అవన్నీ పోతాయన్నమాట. అంతవరకు మీకేమవుతుందంటే ప్రాయశ్చిత్తం టైపే. కొన్ని రోజులు ఆగుతారు. మళ్ళీ తర్వాత మళ్ళీ చేస్తారు.
ఎందుకంటే టైం ఉంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఉమ్, నేను కనకదాస అనేసి చెప్పాను కదా ప్రభుజీ మీకు. మేము దీనికి వెళ్ళాము ఉడిపికి అనేసి. ఉమ్, అక్కడ ఆయన మధ్వాచారులు ఉండ్రి ఆ టైంలో ఆయన. ఉమ్, ఆయన ఒక రోజు ఇట్లనే 2 ఏకాదశులు వస్తూ ఉంది. అందరి శిష్యులకు పిలిచి 2 అరటిపళ్ళు ఇస్తారట. ఇచ్చి మీకు ఎవ్వరూ లేని చోట్ల ఇది తినేసేయండి, 2 రోజులు మీరు ఏకాదశి ఉండవాలంటే మీకు కష్టం అనేసి. ఉమ్, సరే అనేసి శిష్యులు వెళ్ళిపోతారు. ఆ రోజు పూజ జరిగిపోతుంది. ఏకాదశి 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు శిష్యుల్ని పంచి అడుగుతాడంట, ఉమ్, ఎవరెవరు ఎక్కడెక్కడ తిన్నారు అనేసి. ఉమ్, వాళ్ళు ఒకరు చెప్తారంట, ఎవ్వరూ లేనప్పుడు చీకట్లో గుడి వెనకలు తిన్నానని, ఇంకొకడు గదిలో తిన్నానని, ఏమిటేమిటో చెప్తారనమాట. కనకదాస నువ్వెక్కడ తిన్నావు బాబు అని అడిగితే, నేను తినలేకపోయానండి. ఎందుకప్ప అంటే, ఎక్కడ నేను తినాలి అనుకున్నా కృష్ణుడే నాకు కనిపిస్తున్నాడే, అతనికి తెలియకుండా నేను ఎలా తినేది అని అన్నాడట. ఉమ్. అట్లా మనం ఏ పని చేయాలన్నా కూడా మనం ఎవరూ లేదు అనుకోవడం చాలా తక్కువ అనేది అర్థమవుతుంది దాని నుంచి. Yes, yes. కదా ప్రభు. Yes. పరమాత్మ అంటే ఒక పరమాత్మనే కాదు, దగ్గర దగ్గర 9 మంది సాక్షులు ఉంటారనమాట మనం చేసే ప్రతి విషయానికి. భూమి ఒకటి, ఆకాశం ఒకటి, యమధర్మరాజు ఒకటి, వీళ్ళందరి తెలియకుండా మనం ఏం చేయలేం. అఫ్ కోర్స్ సాక్షి మన పరమాత్మ కృష్ణ భగవానికి అన్ని, ఒక కృష్ణకే కాదు, ఇట్లా 9 దేవతలకు అందరికీ తెలిసిపోతుంది మనం ఏ చేసినా సరే. సో డెఫినెట్లీ ఎవరు చూడట్లేదు కదా, నేను ఈ తప్పు చేస్తాను, నన్ను ఎవరు శిక్షించలేదు కదా, నేను దొరకలేదు కదా అంటే మన అకౌంట్లో అయితే ఉండిపోతుంది. అప్పటికి అలా బయట ప్రాపంచిక లైఫ్లో సేవ్ చేసుకున్నా కూడా తప్పే అన్నమాట. అవును ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ అంటే గత జన్మల పాప కర్మ ఫలమే ఈ స్వభావం అనేది వాళ్ళకు ఉంటుంది ప్రభుజీ, అంతేనా? ఎస్ వాళ్ళది. సో ఒక గత జన్మనే కాదు, మనము మనం కొన్ని కోట్ల జన్మలు ఎత్తాం. మనం ఎప్పుడు అసలు ఈ ప్రాపంచిక లైఫ్లో పడ్డామనేది మనకు తెలియదు. సో మనం ఎన్ని రకాల జన్మలు ఎత్తాము, ఎన్నిసార్లు పశువులుగా, ఎన్నిసార్లు చెట్లుగా, 84 లక్షల జీవరాశులలో మనము వెళ్తూ వెళ్తూ వస్తూ ఉంటే, మన యొక్క మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో, అంటే మన యొక్క తమ్మనో బుద్ధి రేవచ, మన యొక్క బుద్ధి, అహంకారము, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 3 మనం ఏ బాడీలో ఉన్నా సరే మనతో పాటు వస్తుంది అనమాట నెక్స్ట్ లైఫ్కి. ఇప్పుడు ఇంతకు ముందు బాడీలో మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి ఎవరికన్నా, మత్తు పదార్థం అది. సో అది సేవించేది ఉంటే ఆ మైండ్ మళ్ళీ నెక్స్ట్ జన్మలోకి వెళ్ళినా కూడా అది కావాలని కోరుకుంటుంది అనమాట. ఎందుకంటే పూర్వజన్మలో అది టేస్ట్ చేసింది కాబట్టి, ఆకర్షణ ఉంది కాబట్టి మళ్ళీ ఆ ఆకర్షణ ఇక్కడికి వస్తుంది. సో అట్లా మనం కొన్ని కోట్ల జన్మలు ఎత్తాము. ఆ కోట్ల జన్మల నుంచి మనస్సులో మనం రకరకాల ఇంప్రెషన్స్, రకరకాల వాసనాస్ అన్నీ మనము తీసుకున్నాం అనమాట. సంస్కారాస్, వాసనాస్ ఇవన్నీ పెట్టి మైండ్లో ఉంటాయన్నమాట. ఆ మైండ్లో వచ్చేసి మనం ఈ బాడీ. అందుకే ఇప్పుడు కొన్నిసార్లు మనం కొందరు కోపం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసినా, కొందరు కొన్ని చెడు వ్యసనాలు చేయకూడదని ప్రయత్నాలు చేసినా కూడా కష్టమవుతుంది వాళ్ళకి. ఎందుకంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తారు వాళ్ళు దాంతోటి, ఆ ఆకర్షణలలో ఉండి. సో అవన్నీ దూరం కావాలంటే అంత ఈజీ కాదు. సో ఒక్కసారి మనం కృష్ణ భగవానుడి భక్తిలోకి ఏమవుతుందంటే, ఇవన్నీ వేర్ల నుంచి పెకిలేసినట్టు అన్నీ మెల్లమెల్లగా పోతాయన్నమాట. కాకపోతే మనం ప్యూర్ డివోషనల్ సర్వీస్, అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాద్యనావృతం, ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ. ఈ ఫార్ములా ప్రకారం రూప గోస్వామి చెప్పిన విధంగా ఇటువట్లా మనం ఫాలో అయితే అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా పోతాయి అన్నమాట. క్రమక్రమంగా మనం చాంటింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే. ఓకేనా మాతాజీ? ప్రారబ్ధ, అప్రారబ్ధ, కూట, బీజ అది క్లియర్ అయింది. మీరు మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. నాకు కూడా ఎంతో ఇప్పుడు క్లియర్ అయింది ప్రభుజీ ఉమ్, అర్థమైంది ప్రభుజీ. సారీ ప్రభుజీ, నేను చూసుకోలేదు. ఉమ్. ఆత్మ ఏమీ హెల్ప్ చేయలేదా ప్రభుజీ మనసుని కంట్రోల్లో, బుద్ధిని అట్లా ఉంచుకోవడానికి? ఆత్మ ఇప్పుడు మనసు బుద్ధి కంటే ఆత్మనే గొప్పది అంటున్నారు కదా ప్రభుజీ ఈ శ్లోకంలో. అప్పుడు మీరు చెప్పారు ఆ రోజు, ఇంద్రియాని పరన్యాహురింద్రియేభ్య పరం మన శ్లోకం.
ప్రభుజీ అది దాని గురించి చెప్పండి ప్రభుజీ. అంటే ఆత్మ అన్నిటికంటే వీటికంటే గొప్పది అన్నప్పుడు ఆత్మ ఏం హెల్ప్లెస్ గానే ఉంటుందా ప్రభుజీ, అది ఎటువైపుకైనా? ఎస్ మాతాజీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక అయస్కాంతం తీసుకొని ఆ అయస్కాంతం ఏం చేస్తుంది, మీ ఇనుము వచ్చినప్పుడు, దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఇనుము అట్రాక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మన యొక్క ఆత్మ కూడా అలా అనమాట. ఆత్మకి యాక్చువల్లీ కృష్ణ భగవానుడితో జీవెరా స్వరూపాయి కృష్ణేరా నిత్యదాస్. ఈ జీవ అంటే మనందరం జీవలము, ఆత్మలము. సో ఈ అందరి జీవులు ఏంటి, నిత్యర కృష్ణదాస్, మనందరం కృష్ణ భగవాన్ యొక్క దాసులం. అది మనం మర్చిపోయాం. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే రస్ట్ పట్టింది అనమాట. అంటే ఈ యొక్క ఇనుప గింజలకి, ఇనుప వాటికి మీకు బాగా తుప్పు పట్టింది అనుకోండి, అయస్కాంతం తీసుకొచ్చినా అది అతుక్కోవన్నమాట. ఆ తుప్పు తీసేయాలి. ఆ తుప్పు ఎప్పుడైతే మీరు తీసేసి ఇనుములాగా ఉంచారనుకోండి, టక్న అట్రాక్ట్ అయిపోతుంది. సో ఎస్, ఆత్మకి ఎప్పుడైనా కూడా కృష్ణకు ఆకర్షణ, కృష్ణకి సర్వీస్ చేయాలని ఆత్మకి ఉంటుంది. కానీ ఆత్మ చుట్టూ ఈ మనస్సు, బుద్ధి, అహంకారం అనే తొడుగుళ్ళు చాలా చాలా మురికిపడి ఉన్నాయన్నమాట. చాలా రోజుల నుంచి తుప్పు పట్టి ఉన్నాయి, కొన్ని జన్మల నుంచి తుప్పు పట్టి ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే చేతో దర్పణ మార్జనం భవమహాధావాగ్ని నిర్వాపనం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యా వధూ జీవనం. సో మనం చేతో దర్పణ మార్జనం, మనం ఏం చేయాలంటే ప్రతిరోజు చాంటింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మనం ఇప్పుడు ఒక మసక పడిన అద్దాన్ని మనం క్లీన్ చేస్తామనుకోండి, ఎంత క్లీన్ చేస్తే అంత క్లియర్గా మనల్ని మనం చూసుకుంటాం. అది చాలా మసగ్గా, చాలా మొత్తం నల్లగా అయిపోయింది అనుకోండి, అప్పుడు అసలు మనం ఎవరో మనకు కనపడదు. అసలు మనం అద్దంలో మనం ఎవరో, మనం ఎలా ఉన్నామో కూడా కనపడం. అంటే మన 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 హృదయం చుట్టూ, మన యొక్క ఆత్మ చుట్టూ ఉన్న మురికి ఎలా ఉంది అంటే అంత తుప్పులో ఉన్నాం అనమాట. సో మనం దాన్ని కొంచెం తీసేస్తుంటే మనకు కొంచెం కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది పూర్తిగా పోయినప్పుడు కృష్ణ భగవానుడి భక్తి, సంపూర్ణ భక్తి సేవలోకి వస్తాం. అయితే ఇప్పుడు మనం చేసే సాధనా భక్తిలో ఈ 16 రౌండ్లు చాంటింగ్, తర్వాత ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో కావడం, మాంసాహారం తినకపోవడము, మత్తు పదార్థాలు సేవించకపోవడము, ఇతర స్త్రీ పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకోకపోవడము, పరస్త్రీ పరపురుషునితో అక్రమ సంబంధం పెట్టుకోకపోవడము, జూదం ఆడకపోవడం, ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఇవి పాటిస్తూ 16 రౌండ్లు చాంటింగ్ చేయాలి. ఇలా చేశారనుకోండి, ఆ చేతో దర్పణ మార్జనం అవుతుందన్నమాట. అంటే ఆ యొక్క మన ఆత్మ చుట్టూ ఉన్న తొడుగునంతా మనం క్లీన్ చేస్తున్నాం. ఆ క్లీన్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ప్యూర్ స్టేట్కి వచ్చినప్పుడు కృష్ణకు ఆకర్షితులం ఈజీగా అయిపోతాం. సో అది మనం చేసే ఈ ప్రయత్నం. ఇప్పుడు మనం 16 రౌండ్లు చాంటింగ్ చేస్తూ ఉంటే మనము చక్కగా విత్ చాంటింగ్ కూడా ఎలా చేయాలి, 3 రకాలుగా ఉంటుంది. చాంటింగ్ చేసేటప్పుడు మనం 3 ఫాలో కావాలి. ఒకటి, మనం చేసే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం అనే మంత్రాన్ని చాలా స్పష్టంగా పలకాలి. రెండోది మనం అంటే ప్రొనౌన్సియేషన్. రెండోది ఏంటంటే చక్కగా వినాలి, కాన్సన్ట్రేషన్తో చెవుతో వినాలి. మనం అనే మంత్రాన్ని మనం చెవుతో వినాలి. ఈ రెండిట్లో మనస్సును కలపాలి, అంటే ఫీలింగ్తో చేయాలన్నమాట. కృష్ణ భగవానుడి మీద ఫీలింగ్తో చేయాలి చాంటింగ్, అంటే మనస్సు దగ్గర ఉంచుకొని చేయాలి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, టీవీలో వార్తలు చూస్తూ చాంటింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మనసు ఎక్కడుంది, వార్తల మీద ఉంది. సో అది అపరాధం అవుతుంది. అట్లా కాదు. కొందరు ఏం చేస్తారు, న్యూస్ పేపర్ చదువుతూ చాంటింగ్ చేస్తారు. వాళ్ళ మైండ్ ఎక్కడుంది, న్యూస్ పేపర్ మీద ఉంది. ఒక ఇద్దరు మాతాజీస్ ఏం చేస్తున్నారు, కొద్దిసేపు మాట్లాడుతున్నారు, కొద్దిసేపు చాంటింగ్ చేస్తున్నారు. ఇట్లా తిరుగుతుంది, హరే కృష్ణ మీరు ఏం కూర వండారు ఇవాళ, మీరు ఏం చేశారు, అవి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మనసు ఎక్కడ ఉంది, చాంటింగ్ మీద లేదు. సో కొందరు డ్రైవింగ్ చేస్తూ చాంటింగ్ చేస్తారు. అట్లా ఈ 3 ఇంపార్టెంట్. ఒకటి, మనం చేసే ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి, మంత్ర ఉచ్చారణ, మనం చెప్పే మంత్రం మనం వినాలి. మూడోది, మన మనస్సును దాంట్లో కలపాలి. అప్పుడు ఆ చాంటింగ్ ఎఫెక్టివ్ అవుతుంది. శిల ప్రభుపాద ఏమంటారంటే, మన భక్తియుత సేవలో ప్రోగ్రెస్ 99% మన డివోషనల్ సర్వీస్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే మన క్వాలిటీ ఆఫ్ చాంటింగ్ మీద డిపెండ్ అవుతుంది. 99%. చాలాసార్లు అంటారు, నేను
నేను డివోషనల్ సర్వీస్లో ప్రోగ్రెస్ కావాలంటే ఏం చేయాలి? అన్నిటికంటే ఫస్ట్ థింగ్ మీ యొక్క బీట్ బ్యాగ్లోనే ఉంది. మీ బీట్ బ్యాగ్ లోపల జపం చేసేటప్పుడు ఇవి ఇవి పాటించాలి. సో హరే కృష్ణ మంత్రం చెప్పేటప్పుడు మనం చక్కగా పలకాలి, చక్కగా వినాలి, మన మనస్సును కూడా అందులో పెట్టాలి. అలా చేస్తే ఈ చేతో దర్పణ మార్జనం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి అప్పుడు క్లియర్గా భక్తియుత సేవలో ఫాస్ట్గా వెళ్తాం. ప్లస్ కృష్ణ ప్రేమ భక్తి కూడా తొందరగా వస్తుంది. మన అనర్థాలు కూడా తొందరగా పోతాయి. ఆర్ మాయా ప్రభావం మనకు ఎక్కువ ఉండదన్నమాట. సో మాయా ప్రభావం అంటే ఏంటంటే, ఎస్ మనం డివోషనల్ సర్వీస్కి వచ్చాము, ఇంకా తప్పులు చేస్తున్నాము, ఇంకా పాపాలు చేస్తున్నాము. ఎందుకు అంటే మన చాంటింగ్ సరిగా లేదు కాబట్టి. చాంటింగ్ ఒకటిసారి సరిగా ఉంది అంటే అన్నీ సెట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అదొక్కటి ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాలి. ఓకేనా మాతాజీ? ప్రభుజీ ఆత్మ అది శరీరం నేను అనుకుంటాం, కానీ ఆత్మ నేను అనుకున్నప్పుడు ఆత్మ శరీరం సపోర్ట్ తీసుకొని చేయగలుగుతుంది అని అనుకోవచ్చా ప్రభుజీ? ఇది క్లీనింగ్ ప్రాసెస్ ఎస్. మన యొక్క ఇంద్రియాల కంటే, పంచేంద్రియాల కంటే కూడా పైన ఉన్నది మనస్సు. మనస్సు కంటే పైన ఉన్నది ఇంటెలిజెన్స్, బుద్ధి. ఆ బుద్ధి కంటే పైన ఉన్నది ఆత్మ. సో అట్లా ఉంది అనమాట. ఒకసారి మన ఇంటెలిజెన్స్ కనుక కరెక్ట్గా ఉంటే, బుద్ధి కనుక కరెక్ట్గా ఉంటే, మన యొక్క ఇంద్రియాలు మన వశంలో ఉంటాయి. కానీ ఆ బుద్ధి ఎందుకు కరెక్ట్గా లేదు అంటే మనకు ఆ యొక్క స్ట్రెంగ్త్ లేదనమాట ఇంకా. ప్లస్ ఆత్మ ఏదైనా అనుకున్నప్పుడు అది చేయలేకపోతుంటే ఏంటంటే ఈ యొక్క తుప్పు పట్టడం. మీకు చెప్పాను కదా, అయస్కాంతం తీసుకొచ్చి యూజువల్గా అయస్కాంతాన్ని మీరు ఇనుప దాన్ని తీసుకొస్తే ఇమీడియట్గా అతుక్కుంటుంది. కానీ అది తుప్పు పట్టిన ఇనుము అనుకోండి, మీరు అతకదు అది. సో ఆల్దో ఆత్మ అన్నిటికంటే పవర్ఫుల్ అయినా సరే అది కవరింగ్స్లో ఉంది, ఈ కవరింగ్స్ మధ్యలో ఉంది. కాబట్టి ఈ చేతో దర్పణ మార్జన మనం చేయాలి. క్లెన్లీనెస్, అది మనం ఆ హృదయాన్ని క్లీన్ చేయాలి. సో అందుకని ఆత్మ దీనికంటే ఎక్కువ శక్తివంతం అయిందైనా సరే, అందుకే అంటారు కదా భగవద్గీతలో, యువర్ మైండ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ కెన్ బి వర్స్ట్ ఎనిమీ. మీ యొక్క మనస్సు మీకు మంచి స్నేహితుడుగా ఉండొచ్చు, లేదా బద్ధ శత్రువుగా తయారు కావచ్చు మీ మనస్సు. అట్లా. సో మనం మనస్సు చెప్పిందన్నీ వినవలసిన అవసరం లేదు. యూజువల్గా వినకూడదు. మనం మనస్సు చెప్పిందంతా వినకూడదు. దానికి ఒక శ్లోకం ఉంది, మీకు చెప్తాను. అది 11:23-42. ఇది అవంతి బ్రాహ్మణ్ చెప్తున్నాడు అనమాట. ద్విజ ఉవాచ నాయం జనో మే సుఖ దుఃఖ హేతుర్నా దేవతాత్మా గృహకర్మ కాలా మనః పరం కారణమాత్మనంతి సంసార చక్రం పరివర్తయేద్యత్. బ్రాహ్మణుడు పలికాడు, నా చుట్టూ ఉన్న ఈ జనులు కాదు నా యొక్క సుఖదుఖాలకు కారణం, మరియు ఈ దేవతలు కాదు, నా యొక్క శరీరము కాదు, నా గ్రహ దోషాలు కాదు, నా పాస్ట్ అంటే ఇంతకుముందు చేసిన పనులు కాదు, ఈ యొక్క టైము కూడా కాదు, ఇప్పుడున్న సమయం కూడా కాదు. కానీ ఒక మైండ్ ఒక్కటే నా యొక్క సుఖానికి దుఃఖానికి కారణం. మళ్ళీ మైండ్ ఒక్కటే నేను మళ్ళీ ఇంకో జన్మ ఎత్తడానికి కారణం ఎవరు? మైండ్. చాలా మంది అంటారు కదా, నాకు ఈ చుట్టుపక్కలతో ప్రాబ్లం అవుతుంది, నాకు ఈ రోగంతో ప్రాబ్లం వస్తుంది. కానీ ఈయన ఏమంటున్నాడు, మీ చుట్టుపక్కల జనాలతో కాదు, ఈ యొక్క రోగాలు నా బాడీ శరీరంతో కాదు. కొందరు ఏమంటారు, గ్రహ దోషాలు, ఆ గ్రహాల వల్ల కాదు, దేని వల్ల కాదు, అంతా నా మైండే. మళ్ళీ ఇంకేమంటున్నాడు, మనోగుణాన్ వై సృజతే బలీయాస్
తతశ్చ కర్మాణి విలక్షణాని శుక్లాని కృష్ణాన్యథో లోహితాని హేభ్యస్య వర్ణా స్థయో భవంతి. The powerful mind actuates the functions of material modes. ఈ మైండ్ చాలా పవర్ఫుల్ మైండ్ ఏం చేస్తుందట, ఈ యొక్క మనస్సు ఏం చేస్తుందట, ఈ ప్రకృతి త్రిగుణాలని యాక్టివేట్ చేస్తుందట. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క మెటీరియల్ యాక్టివిటీస్ అంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఉద్భవిస్తుంది. దాంతో ఈ యొక్క పనుల ద్వారా మళ్ళీ మనము ఏ జీవితం తీసుకోబోతున్నాం అనేది నిర్ణయం అవుతుంది అనమాట. అంటే మీరు చూస్తే ఎవరైనా తమోగుణంలో బాగా ఎక్కువగా ఉండి చనిపోతే వాళ్ళు పశువు జన్మెత్తుతున్నారు. ఎవరైనా రజోగుణంలో ఉండి ఉండి చనిపోతే వాళ్ళు మళ్ళీ మానవ జన్మలో మళ్ళీ ఇదే లోకాల్లో జన్మించే అవకాశం ఉంటుంది. లేదా కొందరు ఏం చేస్తున్నారు, సత్వగుణాల్లోకి ఎక్కువ వెళ్ళిపోయి అందులో ఉన్నారనుకోండి, వాళ్ళు ఊర్ధ్వలోకాలకి అంటే పైలోకాలకి, స్వర్గలోకాలు అలాంటి వాటికి వెళ్తున్నారు అనమాట. మనం ఏం చేయాలి, ఈ మూడింటిని దాటి శుద్ధ సత్వాలోకి వెళ్ళాలి. అప్పుడు మనం కృష్ణ భగవాని ధామానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అనీహ ఆత్మా మనసా సమీహత హిరణ్మయో మత్సుఖ ఉద్విచష్టే మనస్వలింగం పరిగృహ్య కామన్ జుషన్నిబద్ధో గుణసంగతోసౌ. Although present along with the struggling mind within the material body, the super soul is not endeavoring because he is already endowed with transcendental enlightenment. Acting as my friend, he simply witnesses from his transcendental position. I, the infinitesimal spirit soul, on the other hand, have embraced this mind, which is the mirror reflecting the image of the material world. Thus, I have become engaged in enjoying objects of desire and I am entangled due to contact with the modes of nature. ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్దో ప్రజెంట్ అలాంగ్ విత్ స్ట్రగ్లింగ్ మైండ్, నేను ఈ యొక్క మనస్సు ద్వారా ఉన్నా సరే, ఈ యొక్క శరీరంలో ఈ మనస్సుతో నేను ఉన్నాను. ఎవరున్నారు, ఆత్మ అంటుంది అనమాట. ఆల్దో ఈ ఆత్మ ఏమంటుంది, ఈ మైండ్ ద్వారా ఈ బాడీ ద్వారా నేను ఇక్కడ ఉన్నాను. పరమాత్మ కూడా నాతో పాటు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, పరమాత్మ ఎప్పుడైనా కూడా ఆయన యొక్క ఆనందంలో ఉన్నాడు. అయితే ఆ పరమాత్మ ఎప్పుడైనా కూడా మన యొక్క సంరక్షణ కోసం చూస్తున్నాడు అని సింపుల్ గా విట్నెస్ చేస్తున్నాడు అనమాట. అన్ని చూస్తున్నాడు అనమాట, సాక్షిగా చూస్తున్నాడు. కానీ నేనేం చేస్తున్నాను, ఈ ఇంత చిన్న చిటికడిగా ఉన్న ఆత్మ నేనేం చేస్తున్నాను, ఈ మైండ్ని బాగా కౌగిలించుకున్నాను, ఈ మనస్సును బాగా కౌగిలించుకొని ఏం చేస్తున్నానట, ఈ యొక్క మెటీరియల్ రిఫ్లెక్షన్ ను చూస్తున్నాను. ఈ యొక్క ప్రాపంచిక లైఫ్ లోనే కొట్టుమిట్టాడుతున్నాను. ఎందుకంటే మైండ్ అంతా ప్రాపంచిక లైఫ్ కావాలి. అందుచేత నేనేం చేస్తున్నాను, మైండ్ చెప్పినట్టు విని కొన్నిసార్లు దీని ద్వారా నాకు ఎంజాయ్మెంట్ వస్తుంది, ఈ కోరిక నేను పెంచుకోవాలి, ఇట్లా అయిపోయి ఏం చేస్తున్నాను, నేను ప్రకృతి త్రిగుణాలకు లోబడి ఉంటున్నాను. సో మైండ్ చెప్తుంది అనమాట, ఏకాదశి ఎందుకు చేస్తున్నావు, ఈరోజు నీళ్లు తాగు, నువ్వు వీక్ అయిపోతావు, లేకపోతే పడిపోతావు, ఇవన్నీ చెప్తుంటది అనమాట మైండ్. మనం ఏం చేయాలి, లేదు ఏకాదశి రోజు మనం అలా చేయకూడదు, ఏకాదశి రోజు నిర్జల ఏకాదశి చేయాలి. ఓకే, చాంటింగ్ చేసేటప్పుడు మైండ్ ఏం చేస్తుంది, ఓ నీకు ఆ మాతాజీకి ఈ విషయం చెప్పాలి కదా, నువ్వు గుర్తు చేస్తుంది. చెప్పాలి కానీ ఇప్పుడే కాదు, తర్వాత చెప్పొచ్చు, చాంటింగ్ అయిపోయాక చెప్పొచ్చు. మళ్ళీ ఏం చెప్తుంది, న్యూస్ ఏమైందో చూడు, ఎలక్షన్ రిజల్ట్స్ ఏమైందో చూడు, మైండ్ చెప్తూ ఉంటుంది అనమాట. మనం మైండ్కి ఏం చెప్పాలి, ఎస్ ఇప్పుడు కాదు, నేను చాంటింగ్ చేస్తున్నాను, నువ్వు పక్కకుండు, మనం చాంటింగ్ చేయాలి. సో ఇంకా చాంటింగ్ చేస్తుంటే 8 రౌండ్లు చాంట్ చేసావు, అలసిపోయావు, కొద్దిసేపు రెస్ట్ తీసుకో. ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది టీ కాఫీ తాగి, ఒక్కరోజు ట్రై చేయి. ఎలాగో చేసావు కదా 5 సంవత్సరాలు, మైండ్ చెప్తుంది ఇలా. మనం అప్పుడు ఏం చెప్పాలి, లేదు టీ కాఫీ మనం తాగకూడదు, అట్లా అని ముందుకు వెళ్ళాలి. సో మైండ్ ఇలా ప్రేరేపిస్తూ ఉంటుంది మనల్ని. ఆ మైండ్ ఎప్పుడు ఏది చెప్తే అది మనం చేయకూడదు. వీళ్ళను ఈ మాటను, వాళ్ళని ఆ మాటను, వీళ్ళు నిన్ను ఇలా దూషించారు కాబట్టి నువ్వు వాళ్ళని అలా దూషించాలి, ఇవన్నీ మైండ్ డిక్టేట్ చేస్తూ ఉంటుంది మన మైండ్లో. లేకపోతే ఈ విషయం తిను, ఈ సీరియల్ చూడు,
ఈ సినిమా చూడు, నలుగురు అందరూ చూసారు మీ ఫ్రెండ్స్, నువ్వు ఒక్కడివే చూడలేదు. సో మైండ్ ఇలాంటివన్నీ చెప్తుందన్నమాట. మనం ఏం చేయాలి? మైండ్ చెప్పేది వినకూడదు. సో మైండ్ ఎప్పుడు మనము వినకూడదు. మనస్సు చెప్పేది ఎప్పుడు వినకూడదు. ఇవాళ రేపు ఈ ప్రాపంచిక లైఫ్‌లో ఏమంటారంటే, మీ మనస్సుకు తోచింది చేయండి అంటారు. అది చాలా తప్పు. దానం స్వధర్మో నియమో యమశ్చ శృతం చ కర్మాణి చ సద్వ్రతాని సర్వే మనో నిగ్రహ లక్షణాంతా పరో హి యోగో మనస సమాధి. చారిటీ అంటే దానము, ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అంటే మన యొక్క విద్యుత్ కర్మ ధర్మలు, దానము, విద్యుత్ కర్మ ధర్మలు, ఏమైనా మీరు వ్రతాలు పాటించినా సరే, శాస్త్రాల నుంచి వినడమైనా సరే, పుణ్యకార్యాలైనా సరే, అవన్నీ ఏంటి? మైండ్ని జయించడం కోసం ఇవన్నీ చేయాలంట. ఇండీడ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ ద సుప్రీం ఇస్ ద హైయెస్ట్ యోగా. చాలా మంది ఏం చేస్తారంటే, కొందరు దాన ధర్మం ఇచ్చిన దానికంటే ఎక్కువ, విద్యుత్ కర్మ ధర్మాలు చేసేదానికంటే ఎక్కువ, రకరకాల ఆ, రకరకాల ఆ, పూజలు, రకరకాల తపస్సులు చేసిన దానికంటే ఎక్కువ, స్క్రిప్చర్స్ అంటే ఈ యొక్క శాస్త్రాల నుంచి విన్నదానికంటే ఎక్కువ, ఇవన్నీ ఏంటంట మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం కోసమే. ఇవన్నీ మన మనస్సును కంట్రోల్ అదుపులో పెట్టుకోవడం కోసం ఇవన్నీ చేయడం అట. యాక్చువల్గా మనస్సును అదుపులో పెట్టి కృష్ణ భగవాను మీద కేంద్రీకరించడం అనేది అన్నిటికంటే పెద్ద తపస్సు అట. సో కొందరు ఏం చేస్తారు, వెళ్ళి దాన ధర్మాలు ఇచ్చిన దానికంటే కూడా చాంటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ఎక్కువ చాంటింగ్. అందుకే చాంటింగ్ అన్నిటికంటే ఎక్కువ. ఎందుకంటే మనం చాంటింగ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, మనము ఉచ్చరిస్తున్నాము, వింటున్నాము, మన మనసును అక్కడ పెడుతున్నాము, ఇక్కడ కృష్ణ భగవాన్ మీద. అలా చేసింది అన్నిటికంటే ఎక్కువ. అందుకే ఎవరైనా సరే దానం ఇవ్వడానికి రెడీగా ఉంటారు, పోయి వ్రతం చేయడానికి రెడీగా ఉంటారు, ఉపవాసం చేయడానికి రెడీగా ఉంటారు, కానీ చాంటింగ్ చేయమంటే కష్టం. ఎందుకంటే అది అన్నిటికంటే ఎక్కువ. నెక్స్ట్, సమాహితం యస్య మన ప్రశాంతం దానాదిదిక్కిం వదతస్య కృత్యం అసంయతం యస్య మనో వినశ్యద్ దానాదిభిశ్చేద్ అపరం కిమేభి. ఒకవేళ ఎవరైతే మనస్సు గనుక అదుపులో పెట్టుకొని చాలా ప్రశాంతంగా ఉంచగలుగుతారో, ఇంకా వాళ్ళు ఇంకా ఏమీ చేయవలసిన అవసరం లేదంట. వాళ్ళు దానాలు చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా కర్మకాండ ఇటువంటి విషయాలు, పూజలు పునస్కారాలు ఏమి చేయవలసిన అవసరం లేదు. కానీ ఎవరైతే వాళ్ళ యొక్క మనస్సు కంట్రోల్గా లేదు, వాళ్ళ యొక్క మనస్సు అదుపులో లేదు, అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు, ఇవన్నీ చేసినా ఉపయోగం ఏంటట? అంటే నువ్వు దానం ఇచ్చినా సరే, నువ్వు వ్రతం చేసినా సరే, ఉపవాసం ఉన్నా సరే, నీ యొక్క మనస్సు కంట్రోల్ లేకపోతే ఇవన్నీ చేసినా ఉపయోగం లేదు. అదొక పాయింట్. రెండోది ఏంటి, నీ మనస్సు కనుక అన్ని కంట్రోల్గా ఉన్నాయి, నువ్వు మనస్సును కంట్రోల్ అదుపులో పెట్టావు మనస్సుని, అప్పుడు నువ్వు ఇవన్నీ చేయవలసిన అవసరం లేదంట. మనోవశేన్యే యధవన్ స్మదేవా మనశ్చ నాన్యస్య వశం సమేతి భీష్మో హి దేవా సహశః సహీయాన్ యుంజ్యాద్వశేతం సహి దేవదేవా. మన యొక్క అన్ని సెన్సెస్ అంటే మన యొక్క ఇంద్రియాలన్నీ అట మైండ్ వశంలో ఎప్పటి నుంచో ఉన్నాయట. మైండ్ మాత్రం వేరే ఏ సెన్సెస్ లో కింద రాదు, అంటే మైండ్ ఈ సెన్సెస్ కంటే పైన. అన్ని బలవంతులలోకెల్లా బలవంతమైనది ఏంటంటే మైండ్ అంట, అంటే మనస్సు. ఆ యొక్క మనస్సు యొక్క పవర్ ఎట్లా ఉంది అంటే, ఒక దేవుళ్ళకి ఎంత పవర్ ఉందో అంత చాలా భయంకరమైన పవర్ ఉంది దానికి. Therefore, anyone who can bring the mind under control becomes the master of all senses. ఎప్పుడైతే ఎవరైనా ఈ మనస్సును నిగ్రహించగలిగితే మిగతా అన్ని ఇంద్రియాలు అదుపులోకి వచ్చేస్తాయని.
తం దుర్జయం శత్రుమహస్య వేగం అరుంతుదం తన్ విజిత్య కేచేద్ కుర్వంత్య సద్విగ్రహమత్ర మర్త్యేర్ మిత్రాణి ఉదాసీనా రిపున్ విమూఢాన్. Failing to conquer this irresistible enemy, irrepressible enemy. ఒకవేళ ఇప్పుడు ఒక ఏనుగుని మనము అదుపులో పెట్టగలుగుతామా? అట్లా ఎప్పుడైతే ఈ మనస్సును కనుక మనం అదుపులో పెట్టకపోతే, ఈ యొక్క శత్రువుని, అంటే ఈ మనస్సు అనే శత్రువుని మనం అదుపులో పెట్టకపోతే, ఈ మనస్సుకు ఎటువంటి ఆలోచనలు వస్తాయట? ఇంటాలరబుల్ అండ్ టార్మెంట్ ద హార్ట్. మన యొక్క హృదయాన్ని ఛేదించేస్తాయంట. నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఈ కోరిక తీర్చుకో, ఆ కోరిక తీర్చుకో. అండ్ చాలా మంది కంప్లీట్ గా కన్ఫ్యూజ్ అయిపోతారు. పిచ్చి పిచ్చి గొడవల్లోకి దిగుతారు వేరే వాళ్ళతో ఇది చేయబట్టి. Thus they conclude that other people are either their friends or their enemies or parties indifferent to them. ఈ మనస్సు వలనే అందరూ ఏమనుకుంటున్నారు? వీళ్ళు నా మిత్రులు, వీళ్ళు నా శత్రువులు, ఈ పార్టీ వాళ్ళు నాకు ఇష్టం, ఈ పార్టీ వాళ్ళు నాకు ఇష్టం లేదు. ఇవన్నీ డిఫరెన్షియేషన్ ఎందుకు జరుగుతుంది? ఓన్లీ మనస్సు వల్ల జరుగుతుంది. యాక్చువల్లీ నీ మనస్సు కనుక అదుపులో ఉంటే నీకు ఎవ్వరూ మిత్రులు శత్రువులుగా కనపడరు. ఇదంతా జరిగేది ఓన్లీ మైండ్, మనస్సు. దేహం మనోమాత్రమిమం గృహీత్వా మమాహమిత్యందధియో మనుష్యా ఏషోహమన్యోయమితి భ్రమేణ దురంతపారే తమసీ భ్రమంతి. ఎవరైతే ఈ శరీరాంత్ వాళ్ళే అనుకుంటున్నారో, ఈ శరీరం నాది, ఈ శరీరం నేను అనుకుంటున్నారో, ఈ శరీరం ఏంటంట? ప్రోడక్ట్ ఆఫ్ మెటీరియల్ మైండ్, బైండెడ్ ఇన్ their ఇంటెలిజెన్స్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్. ఈ శరీరము మనస్సుతో కూడుకొని, బుద్ధితో కూడుకొని ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇది నేను, వీళ్ళు నా వాళ్ళు. ఇటువంటి భ్రమ చేత అంధకారంలో తిరుగుతున్నారనమాట వీళ్ళు. అన్సర్పాసబుల్. ఈ అంధకారం నుంచి బయటికి వచ్చే ఛాన్సే లేదనమాట. సో ఎప్పుడు మైండ్ చెప్పినట్టు చేస్తూ ఉంటే అలా తయారవుతున్నాను అనమాట. జనస్తు హేతు సుఖ దుఃఖయోశ్చేత్ కిమాత్మనశ్చాత్ర హి భ్రుమయోస్తత్ జిహ్వాం క్వచిత్ సంద సతిస్వద్భేస్ తత్వేదనాయాం కథమాయ కుప్యేత్. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు వీళ్ళ ద్వారా నాకు సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి, ఈ మనుష్యులు కారణం, నా సుఖానికి నా దుఃఖానికి వీళ్ళు కారణం. అండ్ వేర్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ద సోల్ ఇన్ సచ్. అప్పుడు అలా అనుకున్నప్పుడు ఆత్మతత్వ జ్ఞానం ఎక్కడ ఉంటుంది ఇంకా? ఆత్మను ఎవ్వరూ ఛేదించలేరు, ఆత్మను ఎవ్వరు చంపలేరు, ఆత్మను ఎవ్వరు నాశనం చేయలేరు. నయనం దహతి ఆ శ్లోకం ద్వారా మనం అన్ని తెలుసుకున్నాం. అయితే ఎప్పుడైతే వీళ్ళు నా యొక్క సుఖానికి కారణం, వీళ్ళు నా యొక్క దుఃఖానికి కారణం అన్నప్పుడు మీకు ఆత్మతత్వ జ్ఞానం ఉండే ఛాన్సే లేదు ఇంకా. ఈ యొక్క సుఖము దుఃఖం అనేది ఆత్మకు సంబంధించింది కాదు, ఓన్లీ ఈ యొక్క శారీరక బాడీస్ కి సంబంధించింది. ఇక్కడ ఒకటి చెప్తారనమాట. ఎవరన్నా తినేటప్పుడు నాలుక కొరుక్కున్నారనుకోండి, వాళ్ళు ఎవరిని బ్రెయిన్ చేయాలి? సో నాలుక, మనం తినేటప్పుడు నాలుక కొరుకున్నప్పుడు బాగా భర్త మీద కోపం వచ్చేసి నువ్వే చేసావు ఇలా అని చెప్తామా? లేదా భార్య మీద కోపం చేసి నువ్వే చేసావని చెప్తామా? ఎవరిని మనం ఏమీ చేయలేము. అది ఎందుకు జరిగింది? మన వల్లే జరిగింది. అట్లా అనుకోవాలి ప్రతిదీ. సో ఎప్పుడైనా సరే మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు. సో ఇదంతా జరిగేది ఏంటంటే మనస్సు. సో ఈ చాప్టర్లో అవంతి బ్రాహ్మణ్ చెప్తాడనమాట. ఆయన యొక్క కష్టాలన్నీ చూసిన తర్వాత లాస్ట్గా డిక్లరేషన్ ఇది. సో శాస్త్రాల్లో ఇది చెప్పారు కాబట్టి మనం మనస్సుకు ఎక్కువ ఇంపార్టెన్స్, ప్రాధాన్యత ఇవ్వకూడదు. మన మనస్సులో చాలాసార్లు అనిపిస్తుంది వీళ్ళు కరెక్ట్, వీళ్ళు తప్పు, ఇది మంచిది, ఇది చెడ్డది, వీళ్ళు నాకు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు కాదు. మనసు ఏం చెప్తుంది? నువ్వు టీవీ సీరియల్ చూడు, నువ్వు ఇది తినేసేయి,
నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఇది చేస్తే హ్యాపీగా అవుతావు, నువ్వు అది చేస్తే హ్యాపీగా అవుతావు, నువ్వు ఈ ప్రదేశానికి వెళ్తే హ్యాపీగా అవుతావు. ఇవన్నీ మనస్సు అంతా చెప్తూ ఉంటుంది అనమాట. మనం మనసుని పక్కకు పెట్టేసేయాలి అట్లా. సో ఎప్పుడైతే మనం ఆ మనస్సును కనుక అదుపులో పెట్టగలిగితే మిగతా అన్ని ఆటోమేటిక్గా ఈజీ అవుతుంది. కానీ ఆ మనస్సు అదుపులో ఉండదు. మనస్సు అర్జునుడు ఏమంటాడు, నేను బాగా వచ్చే సుడిగాలినైనా ఆపగలుగుతాను. సుడిగాలి మనం ఎవరైనా ఆపగలుగుతామా? సుడిగాలి వస్తే అసలు మొత్తం ఇల్లులే కొట్టుకుపోతాయి. సో అర్జునుడు ఏమంటాడంటే, సుడిగాలిని కూడా నేను కట్టడి చేయగలుగుతాను నా యొక్క శస్త్రాలతో, బాణాలతో. కానీ మనస్సుని నేను చేయలేకపోతున్నాను. సో మనస్సు కేవలం ఓన్లీ ఎప్పుడైతే మనం కృష్ణ భగవాన్ హయ్యర్ టేస్ట్, ఆ హయ్యర్ టేస్ట్ ఏంటంటే పరం దృష్ట్వా నివర్తతే. సో మనం ఎప్పుడైనా సరే కృష్ణ భగవానుని యందు మనం టేస్ట్ కనుక ఆస్వాదిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మైండ్ కంట్రోల్ ఉండి మిగతా సెన్సెస్ అన్ని, మిగతా ఇంద్రియాలన్నీ కంట్రోల్గా ఉంటాయి. లేకపోతే అది కష్టం. అందుకే చాలా మంది యోగిలు వందల వేల సంవత్సరాలు తపస్సులు చేసినా సరే మళ్ళీ ఏదైనా చిన్నది అటు ఇటు డిస్టర్బెన్స్ అయినా కూడా మళ్ళీ వాళ్ళ తపస్సంతా భంగం అయిపోతుంది. అట్లా. ఓకే మాతాజీ, మనం చాలా డీటెయిల్గా వెళ్ళాం ఇవాళ. బట్ మెయిన్లీ మైండ్ మాతాజీ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఈరోజు ఇంకా మనకి మన భగవద్గీత శ్లోకాలు చదివే టైం లేదు మనకి. ఇంకెవరికన్నా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఒకటి రెండు తీసుకొని ఆపేద్దాం. కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, సరిత. ప్రభుజీ, ఇప్పుడు మన ప్రారబ్ధ కర్మలు అనేది ఇప్పుడు మన భగవద్గీత మనం 16 మాలలు చేస్తున్నాం కదా ప్రభుజీ. మరి మనకు కర్మలు అనేది నశించిపోవా ప్రభుజీ? సో మనము అంటే గురు దీక్ష తీసుకొని మనం 16 రౌండ్లు చాంటింగ్ చేసి మనం ఎప్పుడైతే భగవంతుని భక్తియుత సేవలోకి వస్తే దీక్ష తీసుకుంటే అన్ని పోతాయి మాతాజీ. దీక్ష తీసుకున్నప్పుడు మన యొక్క ప్రారంధ కర్మ, మన యొక్క అన్ని వెళ్ళిపోతాయి. సారీ, అప్రారంధ కర్మ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఆల్రెడీ ప్రారంధమైన కర్మ నడుస్తూ ఉంటుంది. ఫలించి ఉన్న కర్మ అనుభవిస్తుంటాం ప్రభుజీ. ఎస్ మాతాజీ, ఆల్రెడీ మన ప్రారంభంలోకి వచ్చిన కర్మ అది మేనిఫెస్ట్ అయ్యి అది అవుతుంటుంది. రెండోది, డివోటీస్కి ఎందుకు కష్టాలు వస్తాయి? మరి వాళ్ళకి దీక్ష తీసుకున్నారు, చాంటింగ్ చేస్తున్నారు, అన్నీ అయ్యాయి, మళ్ళీ వాళ్ళు ఎందుకు అంటే అప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే వాళ్ళు ఏదన్నా వైష్ణవ అపరాధాలు చేస్తూ ఉంటే వాళ్ళకి కష్టాలు ఎదురుతూ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే హరే కృష్ణ మహామంత్రం 16 రౌండ్లు సీరియస్గా చాంటింగ్ చేసి మళ్ళీ మనము కేర్ఫుల్గా మనము ఈ అఫెన్సెస్ లేకుండా చూసుకోవాలి, అపరాధాలు లేకుండా చూసుకోవాలి. ఓకేనా? ఇంకేమన్నా ప్రశ్నలు లేకపోతే ఆపుదాం ఇక్కడ. సో ఇవాళ చదివిన శ్లోకాలన్నీ అవంతి బ్రాహ్మణ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 23వ చాప్టర్. ఓకే, చాలా బాగా వివరించారు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇక్కడ ఆపుతాము. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృంది की जय, श्रील प्रभुपाद की जय. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం.